ఎన్నిసార్లు నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, గొప్ప దైవజనులు ఉపదేశం చేసిన మీటింగ్లకి నువ్వు వెళ్ళినా, నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని తీసుకువెళ్ళినా, అక్కడ నేర్చుకునే దానికంటే నీ ఇంటిలో అనుక్షణం కదలికల్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నటువంటి నీ పిల్లలు నీ దగ్గరే ఎక్కువ నేర్చుకుంటారు. వారు బాగుపడాలన్నా, వారు ప్రయోజకులుగా మార్చబడాలన్నా, వారు చెడిపోవాలన్నా, వారు పతనమైపోవాలన్నా ఎవరు కారణం? తండ్రే కారణం. నీ ప్రవర్తన యొక్క ప్రభావం నీ పిల్లల మీద పడుతుంది. అబ్రహాం ప్రార్థనా పరుడండి. అబ్రహాములో ఇస్సాకు ఏం నేర్చుకున్నాడో తెలుసా? సాయంత్రం చల్లని పూట పొలానికి వెళ్ళి దేవుని గురించిన ధ్యానంలో ఉండేవాడు. ఇస్సాకు కూడా దేవుని గురించిన ధ్యానంలో ఉన్నాడు. శారాకి పిల్లలు పుట్టడం ఆలస్యమైతే అబ్రహాం ఎలా అయితే ప్రార్థన చేశాడో, ఇస్సాకు భార్య అయినటువంటి రెబెకాకి పిల్లలు పుట్టడం ఆలస్యం అయితే ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. ఇస్సాకు భక్తి జీవితాన్ని ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు? తండ్రి దగ్గర నుంచి అండి. నువ్వు మోకరించావా, వాళ్ళు మోకరిస్తారు. నువ్వు దేవుని స్తుతించావా, వారు దేవుని స్తుతిస్తారు. నువ్వు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్నావా, వారు దేవుని మందిరానికి వస్తారు. ప్రేమించే స్వభావం ఉందా, వారిలో కూడా ప్రేమించే స్వభావం ఉంటుంది. అనేకులు బలపరిచేవానిగా ఉన్నావా, కృంగిన వారిని, నేల మీద పడిపోయిన వారిని, ఆ మరణ శయ్య మీద ఉన్న వారిని బలపరుస్తారు.